చెప్పుకుంటామండి. కేవలము సత్యం కోసమని కాటి కాపరైనటువంటి కాశీలో అటువంటి హరిశ్చంద్రుడు మాత్రమే చెప్పుకుంటాం. ఎందువల్లంటే ధర్మస్వరూపమైనటువంటి సత్యం కోసమని ఆయన. ధర్మంలో సత్యం కూడా ఒక భాగం. అలాగే నువ్వు చెప్పింది ధర్మంగా లేదు, నువ్వు చేసింది ధర్మంగా లేదో అంటాం మనం. ధర్మం అంటే అక్కడ ఏమిటి? నువ్వు చేసింది న్యాయంగా లేదు, న్యాయం కాదు. కాబట్టి ధర్మానికి న్యాయం అనేటటువంటి అర్థం కూడా ఉన్నది. మంచి ఎన్ని రకాల ఉన్నదో అన్ని ధర్మానికి అర్థాలే. ఆ న్యాయం కోసమని కురుక్షేత్ర సంగ్రామం జరిగింది ద్వాపర యుగంలో. కౌరవ పాండవులలో న్యాయబద్ధంగా పాండవులకి ఇవ్వవలసినటువంటిది ఇయ్యకపోవటం వల్ల ఆ న్యాయం కోసమని అదే ధర్మయుద్ధం అన్నారు. దాన్ని ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని. కాబట్టి న్యాయము అనే దానికి కూడా ధర్మము అనేటటువంటిదే. ధర్మము అంటే న్యాయం కూడా. అంతేకాదు కాస్త ధర్మం చేయండి బాబు అంటారు. ధర్మం చేయటం అంటే ఏమిటి? దానం చేయండి అని. అంటే ధర్మ శబ్దానికి దానం అనేటటువంటి అర్థం కూడా ఉన్నదండి. కాబట్టి ఆ దానికోసమని తన జీవితం మొత్తం అర్పించుకున్నాడు. పాతాళాలకు కూడా పోవటానికి సిద్ధమయ్యాడు బలిచక్రవర్తి. వీళ్ళందరూ ధర్మం కోసమని జీవితాలను అంకితం చేసినటువంటి వాడే. అది సత్యం కానివ్వండి, న్యాయం కానివ్వండి, ధర్మం కానివ్వండి, దానం కానివ్వండి. కాబట్టి ధర్మం అనేటటువంటిది ఎంత విస్తృతమైనటువంటి అర్థము కలిగినదో మనం అర్థం చేసుకోవాలి. అటువంటి ధర్మం కోసమని జీవితాన్ని అర్పించటం కంటే గొప్ప మరొకటి లేదు అనేటటువంటిది ఆ మహనీయుల యొక్క చరిత్రల వల్ల తెలుస్తుంది. ధర్మరాజు అరణ్యవాసం చేసి కష్టాలు పడ్డటువంటి కాలం చెప్పుకుంటాం. ధర్మరాజు సుఖపడ్డ కాలం చెప్పుకోం. శ్రీరామచంద్రుడు అరణ్యవాసం చేసి కష్టాలు పడ్డ కాలం చెప్పుకుంటాం. శ్రీరామచంద్రుడు సుఖంగా రాజ్యమేలిన కాలం చెప్పుకోం. కాబట్టి జీవితంలో ప్రధానమైనటువంటి సమయము, ఉత్తమమైనటువంటి సమయము, గొప్ప సమయము ఏది అంటే ధర్మం కోసమని కష్టపడ్డ సమయమే గొప్ప సమయము. జీవితంలో ఏదైనా మనకి సార్థకమైనటువంటి ఘడియలు ఉన్నాయి అంటే ధర్మం కోసమని పాటుపడ్డటువంటి ఘడియలు మాత్రమే సద్వినియోగమైనటువంటి మన జీవిత ఘడియలు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అటువంటి ధర్మం కోసమని యతీంద్రులైనటువంటి వాళ్ళు మనకి సందేశాలు ఇస్తున్నారు, మార్గదర్శనం చేస్తున్నారు. కాబట్టి వారి మార్గదర్శనంలో మనం ముందుకు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఈ ధర్మం అనేటటువంటిది వేదోఖిలో ధర్మ మూలం. వేదము ధర్మమే మూలంగా కలిగినటువంటిదండి. అటువంటి వేదము 4 వేదాలు, ఋగ్యజు సామ అధర్వణ వేదాలు 4 ఈ ధర్మాన్ని గురించి మనకి తెలియజేస్తున్నాయి. ఆ వేదాలు ధర్మాన్ని ఎలా చెబుతున్నాయి అంటే ప్రభు సంహితంగా చెబుతున్నాయి అన్నారు. ప్రభువులాగా వేదాలు శాసిస్తాయి. సత్యం వద, ధర్మం చర, సత్యాన్ని పలుకు, ధర్మాన్ని ఆచరించు అని వేదము శాసిస్తుందంటే. ఎందుకంటే వేదము ప్రభు సంహితం అన్నారు. రాజు ఈ పని చెయ్యి అని శాసిస్తాడు, కానీ ఆయన కాస్త ఈ పని చేసి పెట్టరా అని అంటాడా రాజు? కాబట్టి వేదము రాజు కాబట్టి శాసిస్తాడు. ఆ వేదోపబ్రహ్మణార్థమే, వేదాన్ని విస్తృతపరచడం కోసమని వచ్చినటువంటివే శాస్త్ర పురాణాలు. వీటిని మిత్ర సంహితములు అన్నారు. వేదము ప్రభువులాగా శాసిస్తే పురాణము మిత్రుడులాగా చెప్తుందండి. రామవద్వర్తితవ్యం రావణవత్తు. రాముడులాగా బతకరా, రావణుడిలాగా బతకరా, ధర్మరాజులాగా బతకరా, దుర్యోధనుడిలాగా బతకరా అని చెప్పి ఇట్లా మిత్రుడిలాగా, స్నేహితుడైనటువంటి వాడు అలా చెప్తాడు. వేదంలాగా ప్రభువులాగా చెప్పడు మిత్రుడు. ఒరేయ్ చూడరా ఎంత చక్కగా గొప్పవాడయ్యాడు,
ఆ సత్యం పలకటం వల్ల హరిశ్చంద్రుడు మనం అబద్ధం ఆడకూడదురా, ఇది మిత్రుడు చెప్పే ధోరణి. కాబట్టి అదే వేద ధర్మాలు పురాణాలు మిత్ర సంహితాలుగా చెబుతాయి. కావ్యాలు కూడా ఆ ధర్మాలనే చెప్తాయి. కాకపోతే కావ్యాలలో పనికిరానటువంటి కావ్యాలని మనం స్వీకరించకూడదు. అందువల్ల కావ్యాలాపాస్య వర్జయేత్ అన్నారు. చెడు కావ్యాలు మనల్ని చెడు దోవని పట్టించేటటువంటి వాటిని మనం చదవకూడదు. తప్పితే రామాయణం ఆది కావ్యం అవన్నీ కూడా అదే ధర్మాలని మనకి తెలియజేస్తున్నాయంటే మొత్తం సమాజం మొత్తం విశ్వమంతా కూడా ఎందుకోసమని బ్రతకాలి అంటే ధర్మం కోసమని బ్రతకాలి. అంత విశిష్టమైనటువంటి ధర్మంలో మనకి పురుషార్థం, మనం ఎందుకు బ్రతకాలి అంటే చతుర్విధ పురుషార్థాలు సాధించడం కోసమని బ్రతకాలన్నారండి. చతుర్విధ వేదాలు చతుర్విధాలు, అట్లాగే దాన్ని మనకి ఆశ్రయించవలసినటువంటి సాధించవలసినటువంటివి కూడా చతుర్విధాలే చెప్పారు. ఏమిటంటే ధర్మార్థ కామ మోక్షములు. మనం సుఖపడద్దని లేదు, డబ్బు సంపాదించద్దని లేదు, ధర్మబద్ధంగా అర్థాన్ని సాధించుకోవాలి, ధర్మబద్ధంగా కామాన్ని సాధించుకోవాలి. అంతే తప్పితే ధర్మము వినా అర్థకామాలైతే అవి పాపహేతు. ధర్మబద్ధంగా కనుక సంపాదించుకుంటే ఎక్కువ శౌచాన్ని గురించి శాస్త్రం చెప్పిందండి. మిగతా అన్ని శౌచాల కంటే అర్థ శౌచం చాలా గొప్పది అన్నారు. ధర్మబద్ధమైన ధనమే సంపాదించనున్నారు. దాన్నే అర్థ శౌచము అంటారు. అర్థ శౌచం అంటే డబ్బు, శుచి అయినటువంటి డబ్బు అంటే నోట్లని కడగటం అని కాదు. శుచి అయిన డబ్బు అంటే ఏమిటంటే ధర్మబద్ధంగా సంపాదించడం. దానివల్ల మా పిల్లల్ని పోషిస్తే వాళ్ళు గొప్పవాళ్ళు మంచివాళ్ళు అవుతారు. అధర్మం వల్ల సంపాదించిన దానివల్ల మన పిల్లల్ని పోషిస్తే వాళ్ళు అధర్మ మార్గంలోనే వెళ్తారు. కాబట్టి యజమాని కృతం పాపం అర్థమాశ్రిత్య తిష్టతి అని శాస్త్రం చెబుతుంది. ధర్మాశ్రిత్య యజమాని చేసిన పాపము డబ్బుని ఆశ్రయించి ఉంటుందండి. ఆయన చేసిన పాపం అంతా కూడా ఆయన సంపాదించిన డబ్బుని ఆశ్రయించి ఉంటుంది. మద్దతులు చేసి సంపాదించి పిల్లలకి పెడితే వాడు పెరిగినప్పటి నుంచి మద్దతు చేయడానికి ఆలోచిస్తాడు, వాడికి అదే బుద్ధి పుడుతుంది. కాబట్టి మన యొక్క సంపదని ఏ విధంగా సంపాదించి పిల్లలకి పెడుతున్నామో దానికి సంబంధించిన సంస్కారమే పిల్లలకు వస్తుంది. ఒక చిన్న సంఘటన చెప్తాను. ఒక ఆయన వాళ్ళ మనవడి పుట్టినరోజుకి ఒక మహనీయుడిని భోజనానికి పిలిచాడు. ఒక సాధు పుంగవుడిని పిలిచాడు భోజనానికి. భోజనం ఆహ్వానించాడు, తీసుకొచ్చి భోజనం పెడుతున్నాడు. ఆ కూర్చోబెట్టి భోజనం పెడుతూ ఉంటే ఆ కాస్త తిన్నప్పటి నుంచి కూడా ఈ సాధువు యొక్క ఆలోచన అంతా కూడా ఈయన మనవడిని పక్కన కూర్చోబెట్టుకుని భోజనం ఏర్పాటు చేశాడు. ఆ మనవడి మెడలో ఉన్న గొలుసు మీదే పడుతుంది. చాలా మనసు చికాకుగా ఉన్నది. ఏంటి నా బుద్ధి ఇట్లా పోతోంది, ఎందుకు ఇట్లాంటి ఆలోచన వస్తోంది అని చెప్పి చాలా చికాకు పడ్డాడు, వికారం పొందాడు. ఆ వికారంతో తిన్నది కూడా సక్రమంగా నిలబడక వాంతి అయిపోయింది. చేకడుకుని యువతలకు వచ్చాక ఆయన అడిగాడు యజమాని, నాయన నువ్వు నాకు తిండి పెట్టావే, అది ఎక్కడి నుంచి తెచ్చి పెట్టావయ్యా అని. మా మిత్రుడు ఇచ్చిన ద్రవ్యం అండి, దాంతో. మీ మిత్రుడు ఏం చేస్తాడు? ఏదో చేస్తాడులేండి. కాదు, ఏం చేస్తాడో చెప్పు ఆయన. ఏదో దొంగతనాన్ని సంపాదిస్తూ ఉంటాడు. వాడు తీసుకొచ్చినటువంటి ఆ చౌర్యం, ఆ ద్రవ్యంతో నువ్వు నాకు అన్నం పెడితే తిన్నప్పటి నుంచి నీ మనవడి గొలుసు మీదే నా దృష్టి పడింది. కాబట్టి అంటే కొందరికి వెంటనే దాని యొక్క అనుభూతి కలుగుతుందండి. రామకృష్ణ పరమహంసను కూడా పరిశీలిద్దామని చెప్పి ఆయన పరుపు కింద డబ్బులు పెట్టారు. ఆయన పడుకుంటూనే వెంటనే లేచి ఏదో దీని కింద ఉంది చూడండి రా అని చెప్పి అని అది తీయించి పెడుతున్నారు. మనకి తెలుస్తుంది ఆ పట్టు కింద ఎత్త పెడితే మాత్రం.
అంటే ఆ మహనీయులైనటువంటి వాళ్ళకి ఆ సంస్కారం వాళ్ళకు ఉంటుంది సహజంగా. అందువల్ల ఆయనకి వెంటనే దాని యొక్క ఆ అనుభూతి కలిగింది. అది వాంతి అయిపోయాక మళ్ళీ వెంటనే పునరాలోచన కలిగింది. అంటే మనం సంపాదించే సంపాదన ధర్మబద్ధమైతేనే మన సంతానం ధర్మ మార్గంలో ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం మన జీవితాన్ని ధర్మబద్ధంగా అర్థాన్ని సాధించుకోవటం, ధర్మబద్ధంగా కామాన్ని భార్యతో కామం అనుభవించటము యజ్ఞంతో సమానమేనండి. కానీ పరస్త్రీతో అంతకంటే పాపం మరొకట్లేదు. అది కూడా ధర్మబద్ధంగా చేస్తే అది పుణ్యమే కానీ పాపం కాదు. భార్యతో కూడి ఉండటం అట్లా ధర్మ ఆరంభం మోక్ష పర్యంతంగా మన జీవితం వెళ్ళటమే లక్ష్యంగా ధర్మార్థ కామ మోక్షాలు చెప్పారు. చతుర్విధ పురుషార్థాలు, వీటిని మనం అనుసరించడానికి 4 విధాల ఆశ్రమాలు చెప్పారు. అట్లాగే 4 విధాల వర్ణములు వాళ్ళ వాళ్ళ ధర్మాలతో చెప్పారు. ఇవన్నీ కూడా మనం అవగాహన చేసుకుంటూ మహనీయుల యొక్క ఆశీస్సులతో ధర్మ మార్గంలో మనం జీవిద్దాము అని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బ్రహ్మోత్సవ భవనం తెలియజేసుకుంటూ శ్రద్ధగా మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ పునః పాదాభివందనతో స్వామివారి అనుమతితో నన్ను చూస్తాను. విఖ్యాత సహస్రావధాని అంతటా లక్ష్మీ నరసింహం గారు, వారు కూడా కాశీవాసం చేస్తూ ఉన్నారు. కూర్చోండి బాబు, కూర్చోండి. కుందే గురు పదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్త శుక్ల ప్రభా మిశ్రమసత్యం త్రైపురం మహా అవిద్యానామంతస్తిమిరవిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపక మకరంద స్మృతిజరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం తపుష్ట్రా మురరిపువరాహస్య భవతి. స్వామివారి భాగవత్మానికి వినమ్రంగా సత్కోటి నమస్కారం చేసుకుంటూ, ఈనాడు ఆ ఆనందానికి అంతు లేదు. చాలా కాలం క్రితం స్వామివారి కాశీలో చూశాను. మళ్ళీ అదే కాశీలో స్వామివారి చుట్టం 100 సార్లు గంగా స్నానం చేసేంత ఆనందంగా ఉన్నారు. పెద్దలు, మాన్య మహోదయులు, ఆనందాన్ని జనపశాస్త్రి గారు చాలా అద్భుతమైన ఉపన్యాసాలు ఇచ్చారు. అటువంటి వారి మాటలు మనం వినాలి, అవగాహన చేసుకోవాలి, అన్వయం చేసుకోవాలి, ఆచరించాలి. అదేం దురదృష్టమో కానీ ఇటీవల కాలంలో సంస్కృతం మనం బాగా దూరం అయిపోయింది. అంటే ఏ విషయం మనకు సరిగ్గా తెలియట్లేదు. ఈ మధ్య ఒక ఆయన అంటున్నాడు, ఏమిటి చెప్పాలని వచ్చిందా అన్నాడు. మనందరం చెప్పాలంటే ఒక రోగం అనుకుంటున్నాం. ఆయన అంకే చత్వారి విషయం అర్థం. చత్వారి విషయం అంటే 40 అని అర్థం. నీకు చత్వారం వచ్చి 40 ఏళ్ళు వచ్చాయని అర్థం అన్నమాట. 40 ఏళ్ళు వచ్చేటప్పటికి మన శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి. కళ్ళు సరిగా కనిపించకపోవటం, పళ్ళు కదిలిపోవటం, గుళ్ళు వడలిపోవటం, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ భగవంతుడు మనకి ఇచ్చాడు ఇండికేషన్స్ అన్నమాట. వాటిని అర్థం చేసుకుని ఇంతవరకు జరిగిన జీవితం వేరు, ఇకపై సరిగ్గా జీవించాలి, పెద్దల్ని ఆశ్రయించాలి, ఆశ్రయిస్తే కానీ మన ముక్తి మార్గం రాదు అని చెప్పడం కోసం భగవంతుడు ఇచ్చేటువంటి ఇండికేషన్ మనం పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోతూ ఉంటాం. ఎక్కడికి వెళ్తాం, ఎక్కడికి పోతాం. అంచేత విషయం ఏంటంటే ఇటువంటి పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం మూలంగా మనకు అనేక విషయాలు తెలుస్తాయి. ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు పెద్దలు. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఒకసారి ఈ శ్లోకంతో గురుగారి పాదాలు నమస్కారం చేసుకుంటున్నాను. మనందరికీ పుట్టుకతో వచ్చింది అజ్ఞానం. దాని మూలంగా మనకు కళ్ళు కనిపించవు. మామూలు కళ్ళు అయితే కళ్ళజోడు పెట్టుకోవచ్చు, కానీ అజ్ఞాన తిమిరాంధం మూలంగా వచ్చినటువంటి దానికి కళ్ళజోడు పనికిరాదు. అప్పుడు ఏం చేయాలి, దానికి ఒక కాటుగా పెట్టుకోవాలి. పూర్వం కాటుగా పెట్టుకునేవారు. కాటుగా అంటే అంజనం అని అర్థం. అంజనం యొక్క అర్థం ఏంటి ఇప్పటికి చెప్తూ ఉంటారు, అంజనం వేశారట. అంజనం వేస్తే ఎక్కడెక్కడో ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి అన్నమాట. అంచేత అంజనం పెట్టుకు తీరాలి అందరం. మనందరం మానేసాం అనుకోండి. ఇప్పుడు గురువుగారి యొక్క పాదాలు ఆశ్రయిస్తే ఆయన దగ్గర ఒక అంజనం ఉంది.
ఆయన దగ్గర ఉన్న అంజలి జ్ఞానం అనే అంజలి. ఆయన దగ్గర బోధ అనే శలాకు ఉంటుంది. బోధించడం అనేటువంటి ఒక చిన్న చక్కటి బంగారు తీగ అన్నమాట. ఆ తీగతో ఈ జ్ఞానాంజనాన్ని మన కళ్ళకి పంపుతారు గురువుగారు. ఎప్పుడైతే ఆ జ్ఞానాంజనం మన కళ్ళకి తగిలిందో అప్పుడు కంటి చూపు బాగా కనిపిస్తుంది. అది అజ్ఞాన తిమిరాంతస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం అయిన ఏ మహానుభావుల ద్వారా మన కళ్ళు తెప్పిపడతాయో అటువంటి గురువు గారికి నమస్కారం చేయాలి. ఆశ్చర్యం. ఆకాశం నుంచి పడిన గంగాదేవి శివుని శిరస్సు మీద పడి మరింత విజృంభించి ఎలా కిందకి ప్రవహించిందో దానితో సమానమైనటువంటి పుణ్యాసంటే గురుదేవుడు వారి ముందు మాట్లాడాలంటే భయం. అటువంటి మహానుభావుడు బోధిస్తే ఎక్కడెక్కడ ఉన్న విషయాలు మనకు తెలుస్తాయి. అటువంటి మహానుభావుని యొక్క బోధలే ఈనాటి కాలానికి కావాలి. అందుకోసం పెద్దలందరూ కూడా బ్రహ్మస్వరాన్ని తీసుకొచ్చారు. వారి యొక్క అద్భుతమైన ఉపన్యాసం మన అదృష్టం అని భావిస్తూ ఈ 2 మాటలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినట్టు పెద్దలకు నమస్కారం చేసుకుంటూ స్వస్తి. వీరు మహాసహస్రావధాని. ఇప్పుడున్న సహస్రావధానంలో చాలా మందికి కూడా గుర్తు వీరు. అలాంటి వారు కాశీవాసం చేస్తున్నారు. వారికి నామోవాకాలను తెలియజేస్తూ సంస్కృతాంధ్ర పండితులు, విద్వత్ కవి, ఇక్కడే నిర్మల శివానందాశ్రమాన్ని 50 ఏళ్లుగా నిర్వహిస్తూ కాశీకే జీవితాన్ని అంకితం చేసిన నిర్మల రామనాథ శాస్త్రి గారు ఒక 2 నిమిషాలు వారు తర్వాత మనం అనుకున్న సమయం కన్నా చాలా ఆలస్యమైంది. అనుగ్రహ భాషణం మనకు ఉంది. అయ్యా గురువు గారు మీరు ఉండండి, మీరు కూర్చోండి. అలాగే గురువు గారు తప్పకుండా గురువు గారు కూర్చోండి. ఎందుకంటే గురుదేవుల సమక్షంలో ఒక పండిత సభగా ఒక చక్కని ఇక్కడ ఉన్న విద్వన్మూర్తులందరికీ యొక్క అని తెలియజేసుకుంటూ శ్రీ రామనాథ శాస్త్రి గారు ఇంకా మాకు శ్రీ లక్ష్మణ గణపతి సేవా పరిషత్తు పక్షాన శ్రీ వెంకటరమణ ఇంద్రకంటి వారు, అదేవిధంగా విఖ్యాత ఋగ్వేద పండితులు మంచినీళ్ళ రామశర్మ, ఇలాంటి వాళ్ళందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. వారందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీ నిర్మల రామనాథ శాస్త్రి గారి శ్రీ శ్రీ అభినవోత్తండ విద్యాశంకర భారతీ స్వామివారి శరణ సన్నిధిలో శతకోటి ప్రణామాలను సమర్పిస్తూ ప్రభుకు నమస్కరిస్తూ కొన్ని విషయాలు చెప్పడం జరుగుతున్నది. మన అన్నదానం చిదంబర శాస్త్రి గారు ధర్మ వివరణ చాలా చక్కగా చేసి ఉన్నారు. సోదాహరణంగా వారు వివరించడం, తర్వాత చాలా చక్కగా ధర్మం అంటే ధర్మశబ్దానికి అర్థాన్ని చక్కగా నిర్వహించి ఉదాహరణపూర్వకంగా వారు వివరించడం ఎంతో ఆనందప్రదం. ఇటువంటి సభలో వారు రావడం, తర్వాత స్వామివారి దాకా చాలా విశేషమైనటువంటిది. ఇది హేమ పరమామోద అన్నట్టు బంగారానికి శుభాసార్పినట్టుగా వారి యొక్క రాక ఏదైతే ఉన్నదో కాశీ నగరానికి మన విద్యాశంకర భారతీ స్వామి వారి రాక చాలా అపూర్వమైనటువంటి సందర్భం. ఇటువంటి సందర్భంలో మన మర్మాముల వెంకటరమణ శర్మ గారు తదితర సభ్యులందరూ కూడా ఇక్కడ అనేకమైనటువంటి కార్యక్రమాలను చక్కగా నిర్వహిస్తున్నారు. ఎన్నో కార్యక్రమాలను జరిపి ఉన్నారు, ముందు జరపనున్నారు. వారి యొక్క అభిప్రాయాన్ని వారు చక్కగా తెలిపి ఉన్నారు. ఇక్కడ 5 అంతస్తుల భవనాన్ని నిర్మించడానికి వారు ఉద్దేశించి ఉన్నారు. ఒక్కొక్క భవనంలో కూడా ఒక్కొక్క రీతిగా వారు ఏర్పాటు చేయడానికి సంకల్పించి ఉన్నారు. అందులో ఒక భవనాన్ని, ఒక అంతస్తును యతీశ్వర భిక్ష కూడా వారు ఉపయోగించడం అనేది చాలా ఉదాహమైన విషయం. ఏది అత్ర సమాగతా ఏ సంతి విద్యాశంకర భారతీ స్వామిన ఏ తీర్థస్వరూప తీర్థీకుర్వంతి తీర్థాన్ని, ఏదైతే తీర్థములు ఉన్నావో అటువంటి తీర్థాలను కూడా పవిత్రం చేసేటువంటి వ్యక్తులు మన విద్యాశంకర భారతీ స్వామి వారు, అభినవోత్తండ పుష్పగిరి స్వాముల వారు. అటువంటి వారు ఇక్కడికి చేయడం చాలా మనందరికీ గర్వకారణం. మన తీర్థాలనే తీర్థంగా చేస్తున్నారు, పవిత్రమైనటువంటివి తీర్థములు. అటువంటి వాటిని కూడా పవిత్రం చేసేటువంటి శక్తి మనకు లేదు, కేవలం వారికి ఉన్నది. అటువంటి వారు ఈ సన్నిధికి రావడం అనేటువంటి బ్రహ్మత్వ భవనానికి మనం చేసుకున్నటువంటి పూర్వకృత పుణ్య ఫలంగా మనం భావించాలి. తర్వాత ధర్మశబ్దానికి వారు చక్కగా నిర్వచనాన్ని చెప్పి ఉన్నారు. ధర్మం కూడా 10 విధాలుగా ఉన్నది. శుద్ధి, క్షమ, దమో, అస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహ. తర్వాత ధీర్విద్య, సత్యం, అక్రోషం, దశకం, ధర్మలక్షణం. కాబట్టి 10 రకాలుగా మనకు ధర్మం ఉన్నది. కేవలం డబ్బును దానం చేయడమే ధర్మం కాదు. బుద్ధితో ఉండడం ధర్మమే, శౌచంగా ఉండడం ధర్మమే, ఇంద్రియ నిగ్రహాన్ని అవలంబించి ఉండడం ధర్మమే, తర్వాత సత్యాన్ని మాట్లాడడం ధర్మమే,
క్రోధం లేకుండా ఉండడం ధర్మమే. కాబట్టి ఈ విధంగా అనేక విధాలుగా ధర్మము 10 రకాలుగా చెప్పబడ్డది. వారు అన్నట్టుగా ధారణాత్ ధర్మ ఇత్యాహు ధర్మో ధారయతి ప్రజా. ఈ ధర్మాన్ని మనం ధరించేటువంటిది ధర్మం. ఇక్కడ ఇంతమంది సమావేశమయ్యామంటే కారణం ఏందయ్యా అంటే ధర్మం. ఇక్కడ ధర్మము ఇక్కడ జరుగుతున్నది, ధర్మ నిరూపణ జరుగుతున్నది. ధర్మావతారులైనటువంటి మన స్వాముల వారు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. కాబట్టి రామో విగ్రహాన్ ధర్మ అన్నట్టుగా రాముల వారు ఏ విధంగా వర్ణించారయ్యా అంటే విగ్రహాన్ని ధరించినటువంటి మన రూపమే రాముడు. ఎక్కడ ధర్మానికి ఒక ఆకారం లేదు. ధర్మానికి ఆకారాన్ని చూపించమంటే ఎవరిని చూపించాలి అంటే రాముల వారిని చూపించాలట. సాక్షాత్ శరీరాన్ని ధరించినటువంటి రాముడే ధర్మావతారం. కాబట్టి అటువంటి ధర్మాన్ని అవలంబించడానికి ఇక్కడ ధర్మానికి కృతోద్యములైనటువంటి ఎప్పటి నుంచో ధర్మ శిక్షణ ఇస్తూ ధర్మకార్యాలు నిర్వహిస్తూ ఉన్నటువంటి మన స్వామివారు ఇక్కడికి రావడము, అందరినీ అనుగ్రహించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. గంగా తాపం, గంగ ఒక తాపాన్ని తీసివేస్తుంది. శశి తాపం, చంద్రుడు ఒక తాపాన్ని తీసివేస్తాడు. కల్పవృక్షం ఒక దైన్యత్వాన్ని తీసివేస్తుంది. కానీ తాపాన్ని దైన్యాన్ని తీసేటువంటి శక్తి గలవారు మన స్వాముల వారు. అటువంటి స్వాముల వారు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. తాపంచ దైన్యంచ హంతి సంతో మహాశయ. అటువంటి సత్పురుషుల యొక్క రాక మనకు కోటి మంది ధర్మావతారాలు విచ్చేసినట్టుగా మనం భావించాలి. కాబట్టి ఈ విధంగా ఈ కార్యక్రమాలు చాలా చక్కగా మన మరుమారు వెంకటరమణ శర్మ గారు తదితర సభ్యులందరూ కూడా చక్కగా నిర్వహిస్తున్నారు. స్వామివారి ఆజ్ఞ ఉంటే దర్శన పత్రిక గురించి రాసినటువంటి శ్లోకాలను మీకు చదివి వినిపిస్తాను. మరుమారు వెంకటరమణ శర్మ గారు వినవలసిందిగా కోరుతున్నాను. దర్శన పత్రిక సంపాదకులు వీరు. దర్శన పత్రిక ఆధ్యాత్మిక పత్రిక, సామాజిక పత్రిక, ధార్మిక పత్రిక, అటువంటి పత్రికను 20 సంవత్సరాల నుంచి వారు చక్కగా నిర్వహిస్తున్నారు. తర్వాత ప్రతి సంవత్సరం ఒక గురువందనాన్ని చేస్తున్నారు. ఒక్కొక్క గురువును వారు ఆశ్రయించి వారిని రప్పించి వారికి వందన స్వీకారం చేయడం, వారికి భిక్షను సగడం వారి యొక్క ఒక కార్యకలాపంలో ప్రముఖమైనటువంటి చర్య. అటువంటి చర్యను కూడా వారు నిర్వహిస్తున్నారు. గురువందనం అంటే మామూలు విషయం కాదు. గొప్పనైనటువంటి వ్యక్తులను, ఆధ్యాత్మిక ప్రవచన కర్తలను, మన పెద్ద గొప్పవాళ్లను రప్పించి వారికి ఆ వందన స్వీకారం చేయించి వారిని సత్కరించి పంపడం అనేటువంటిది గత 20 సంవత్సరాలుగా వీరు నిర్వహిస్తున్నారు. అటువంటి దర్శన పత్రిక గురించి కొన్ని శ్లోకాలు రాయడం జరిగినది. అది చదివి వినిపిస్తాను. ఆ శ్లోకాలు స్వాముల వారు ఆజ్ఞ ఇచ్చారు. కాబట్టి శ్రీమద్దర్శనేన మనుజాః విందంతి మోదం పరం. అయ్యా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అర్థం చెప్పడానికి సమయం లేదు. శ్రీమద్దర్శనేన మనుజాః విందంతి మోదం పరం. యస్యాం ముద్రిత సత్కథాః సుజనతా జేగీయమానోదయాః జ్ఞానశ్రీ సువిరాజితాః సుకవితా కావ్యశ్రియా భూషితాః సన్మార్గైక సుదర్శన కృతపదాః లోకైక భూతిప్రదాః ధర్మాధర్మ నిరూపణం ప్రకృతే శ్రీదర్శనం పత్రికా నిత్యశ్రీ లలితాక్షరాన్విత పదై సముద్రితా భాసతే విద్వత్సల్లజలేఖినీ విరచిత వ్యాసైక భవ్యాశ్రయా భూయాల్లోకహితాయ నిత్య సుషమా సంవర్ధితా సర్వదా. శ్రీమద్దర్శన పత్రికా ప్రపఠనం విజ్ఞాన సంవర్ధకం శ్రీమత్పాఠకలోక నందిత పదం శాస్త్రాంశ సంశోభితం భావాతీత మనోజ్ఞ భావలసితం వేదైక సారాశ్రయం సర్వేషాం ముదమాతనోతు నితరాం సంప్రాప్య వృద్ధిం పరాం. శ్రీమద్దర్శన పత్రికా ప్రవిలసత్ జ్ఞానైక భూషాభృత శ్రీమద్వేంకట పూర్వశబ్ద రమణ యస్యాస్తి సంపాదకః సోయం శ్రీ గురువందనాని కృతవాన్ సంభావయిత్వా గురూన్ సంఖ్యావింశతి సంహితాం శృతిశిరో వాక్యార్థ సంసేవకాన్. శ్రీమద్దర్శన పత్రికా శృతిశిరో వాక్యార్థ సంసేవిని నానాకావ్య రస ప్రవాహ మధురా శాస్త్రైక సందర్శిని జ్ఞానం గూఢతమం ప్రకాశయతి
सा आध्यात्मभावान्वितं तस्मात् दर्शनपत्रिका प्रपठनं कुर्वन्तु सर्वे जनाः। श्रीमद्वाङ्मयसेवनैकमतिभिः ज्ञानप्रभाभासुरैः वेदान्तार्थ विचारणकृतपदैः सम्पठ्यते दर्शनं सत्यश्री शिवसुन्दरामृतपदैः सत्यश्री शिवसुन्दरामृतपदैः सामाजिकान् रञ्जयन् वृद्धिं गच्छतु पत्रिका प्रतिदिनं ब्रह्मस्वशोभान्विता। చివరి శ్లోకం విశ్వశ్రేయ సుకావ్య భవ్య రచనా భాగ్యైక సంశోభితా విశ్వశ్రేయ సుకావ్య భవ్య రచనా భాగ్యైక సంశోభితా శ్రీమద్దర్శన షట్కసార హృదయ శాస్త్రైక సారప్రదా శ్రీమద్వాङ्मय భారతి కరతల ప్రోద్భాసితా సర్వదా శ్రీమద్దర్శన పత్రికా విజయతా ఆచంద్రతారాగణం ఆచంద్రతారాగణం. స్వామివారి అనుజ్ఞతో ఈ భాషణం చేయడం జరిగింది. వారికి సహస్రాధిక ప్రణామాలు. వారు మళ్ళీ వచ్చినప్పుడు మా ఆశ్రమంలో నివసించాలని చెప్పి వారు కోరుకుంటున్నాను. వారు ఎవరైతే ఉన్నారో లేదంటే కొంచెం పూర్వ ప్రణాళికతో ఉంటే తప్పకుండా మీకు విషయం అందజేసేవారు. మాకు 10 రోజులు 20 రోజులు తెలియడం మేము వస్తామా లేదా అనేటువంటి విషయాన్ని కూడా ఈసారి తప్పగా వచ్చి మా ఆశ్రమంలో నివసించవలసిందిగా మామవారి శ్రీనివాసగంగ విద్యాశంకర భారతీ స్వామి వారి మనసారా ప్రార్థిస్తున్నాను. అక్కడే మా ఆశ్రమం శతాధిక శ్రీలింగాలలో మా నాన్నగారు ప్రతిష్ఠించున్నారు. అప్పయ్య సిద్ధాంతి గారు శ్రీ వారు స్వర్ణోత్సవ సంవత్సరం కూడా గురుగారు అందరం కూడా తెలుగు సమితి వాళ్ళందరము ఒక 50 ఏళ్ళు నిర్వహించిన ఒక ఆశ్రమం కనుక అందరం కలిసి ఒక ఉత్సవం చేయాలనుకున్నాం గురుగారు. ముందుగానే తమరి అనుమతి తీసుకొని తమ కాశీవాసంలో ఉన్న వచ్చే సందర్భంలో మనం చక్కని ఆ స్వర్ణోత్సవాన్ని బాధ్యతను గుర్తించటం సారీ గురుగారు दादा आगे बढ़िए दादा वो बढ़िए आप बढ़िए दादा बढ़िए बाबा శ్రీ అంతటి లక్ష్మీ నరసింహన్ గారు కోటా లక్ష్మీ నరసింహన్ గారు కోటా లక్ష్మీ నరసింహన్ గారు మీరు కూర్చోండి. మీరు ఇక్కడే ఉండాలి. అనుగ్రహం आप बैठिए दादा वहाँ बैठिए वहाँ बैठिए बस శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు इधर देखिए दादा इधर देखिए दादा इधर देखिए अंतटा कదండి కోటా లక్ష్మీ నరసింహన్ కోట శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు రాహుల్ భయ్యా శ్రీ నరసింహమూర్తి గారు మళ్ళీ మనం అనుగ్రహం बाबा इधर देखिए बाबा इधर देखिए శ్రీ గౌరిశెట్టి శ్రీనివాస్ గారు ప్రసాద్ గంగ నరసింహమూర్తి గారు గౌరిశెట్టి వారు భాగ్యనగరంలో అష్టలక్ష్మి దేవాలయ వ్యవస్థాపకులు, గొప్ప ధార్మిక భావం కలిగినటువంటి శ్రీనివాస్ గారు అర్జున్ అయ్యా ఒకసారి శాస్త్రి గారు సేందా గారు
కొమరవెల్లి ఆనందాచారి గారి ఆనందగిరిలో కూడా వారు ప్రధాన రాహుల్ భయ్య కుబ్లాయ్ इधर देखिए ना, రవి ప్రకాష్ इधर देखिए, इधर కర్వేన సత్యం వారే కర్వేన సత్యం మీరు మన రవి ప్రకాష్ గారు సుందర్ శర్మ గారు ఆశ్రమాలన్నింటికి इधर देखिए, इधर देखिए, इधर देखिए, इधर విశేష అన్నదానం ఆశ్రమాలకు అందరికీ సేవ చేస్తున్నాము సేన్ దాదా గారు మా పక్క నివాసం మా నిర్మాణానికి పెద్దగా పాత్ర పోషిస్తారు మోత్కూరి రావు గారు दादा इधर देखिए, दादा इधर आप उधर जाइए, इधर देखिए, అశోక్ గుప్తా గారు